ఈ మాజీ మంత్రులు వీళ్ళని ఏంటి ఏదో త్వరలోనే అరెస్ట్ చేసే కార్యక్రమం ఏదో నడుస్తుందట. ఎందుకు అరెస్ట్ చేయకూడదండి? అరెస్ట్ చేయకూడదని ఏమైనా ఉందా? ఎందుకంటే వాళ్ళు చేసినటువంటి అరాచకాలు. నేను ఇంతకుముందు గతంలో రోజా డైమండ్ రాణి కథలు నేనే చెప్పాను కదా. తిరుపతిలో సాక్షాత్ నేనే చూశాను సార్. ఆమె ప్రతి నెలకు 4 సార్లు పోయి ఆమె దర్శనం చేసుకుంటుంటే ఇదేందులో ఇంత భక్తిగా ఆడుతుందని దాన్ని నేను డీటెయిల్ వెళ్ళిన తర్వాత ఆమెకు మంత్రిగా ఉన్నటువంటి హోదాలో, మంత్రి హోదాలో 20 మందిని తీసుకెళ్ళి వెసులుబాటు ఉంటుంది. ఎన్ఆర్ఐలకు మనిషికి ₹1,00,000 తీసుకొని ఎన్ఆర్ఐని 20 మందిని తీసుకుపోతుంది. మీరు చూడండి, రోజు ఎప్పుడు తిరుపతి దర్శనం చేసినా కానీ కొత్త కొత్త ముఖాలు వెనుకుంటాయి తప్ప కుటుంబ సభ్యులు ఎవడు ఉండడు. ఎవరన్నా భగవంతుని దర్శనం చేసుకుంటప్పుడు ఒకసారి లేకుంటే ఒకసారి ఒక్కరు వెళ్తారు తప్ప కుటుంబ సభ్యులతో కానీ భార్య పిల్లలతో కానీ లేడీ మహిళలు వెళ్తే హస్బెండ్తో కానీ పిల్లలతో కాదు. ఎక్కడ మగడు ఉన్నాడు, పిల్లలు కూడా ఎక్కడ ఉన్నారు కనిపించారా? ఎప్పుడు వెళ్ళినప్పుడల్లా కొత్త వాళ్ళు. ఏం జరుగుతుందంటే ₹1,00,000 కలెక్ట్ చేసి 20 లక్షలు ఒక ట్రిప్కు ఒక దర్శనానికి ఆమె సంపాదిస్తుంది. నెలకు 4 లక్షలు అంటే ఎంత అయితే సార్? 80 లక్షలు అవుతుంది. అంటే భగవంతుని దగ్గర మన పాపాలను ప్రక్షాళన చేసుకునే భగవంతుని దగ్గర కూడా వెంకన్న గుడిని కూడా వీళ్ళ యొక్క స్వార్థానికి వాడుకునే పరిస్థితి వచ్చింది. ఇలాంటి దుర్మార్గాన్ని చూసి కూడా అక్కడ ఉన్నటువంటి పాలక మండలి కానివ్వండి, అక్కడ ఉన్నటువంటి జిల్లా మంత్రులు కానివ్వండి, ముఖ్యమంత్రి కానివ్వండి నిమ్మకు నీళ్ళు ఎత్తినట్టున్నాడు. ఇప్పుడు మంత్రి అంటే ఒక మంత్రి హోదాలో ఉంటే ప్రజలు చూసి గౌరవించాలి. ప్రజల్లో ఒక రోల్ మోడల్గా ఉండాలి. కళ్ళు దాగిన కోతిలాగా శాఖ మంత్రి ఆనం రామనారాయణ రెడ్డి గారు ఒక విషయం ప్రస్తావన చేశారు. అక్కడ చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి గారు మళ్ళీ మన మెరుపుల మహేష్ గారి దగ్గర కూడా వస్తాయి, ఎందుకంటే వారి దగ్గర కాన్స్టిట్యుయెన్సీ కాబట్టి. ఒకే రోజు 56 బ్రేక్ దర్శనానికి సంబంధించి రికమెండేషన్లు ఇచ్చారట. అంటే అది వాస్తవంగా ఈ ₹10,000 టికెట్ల కింద అమ్మితే ఒక ₹5 లక్షల ఎంతో. అలా ఆయన ఒక ఇన్సిడెంటే ఉదాహరించారు. అలాంటివి చాలా ఉన్నాయని అంటున్నారు. అవన్నీ వెలికి తీస్తారా? ఇప్పుడు చాలా ఉన్నాయి. చంద్రబాబు నాయుడు గారు వెంకన్న దర్శనం చేసుకున్న తర్వాత అక్కడ ప్రెస్ మీట్ పెట్టి ప్రక్షాళన ఇక్కడి నుంచే మొదలవుతుందని చెప్పారు. ఎందుకంటే పవిత్రంగా ప్రపంచవ్యాప్తంగా మాకు పేరొందినటువంటి నిజస్వరూపం అయినటువంటి వెంకటేశ్వర స్వామి అలాంటి గుడిని కూడా మీరు భ్రష్టు పట్టించి ఈ యొక్క లంచగుండలంతా చేసి మీ యొక్క స్వార్థం కొరకు వాడుకుంటే ముఖ్యమంత్రి ఏం చేసినట్టు? కేవలం బటన్ నొక్కులు, అవతాతలు, అక్కశల్లమ్మలు అన్ని కాకమ్మ కథలు చెప్పుకోవడం, ఆ తాడేపల్లి కొంపలో కూర్చొని బయటికి రాకుండా ఇవే నువ్వు చేసినావు కదా. అదే కాకుండా చూడండి సార్, ఒక మంత్రి అన్నప్పుడు ఒక రోల్ మోడల్గా ఉండాలా, ఒక ఆదర్శంగా ఉండాలా. కళ్ళు దాగిన కోతుల్లాగా నీ కోడాలి నాని ఆ వంశీ 75 సంవత్సరాలు ఉన్నటువంటి ప్రతిపక్ష నాయకుడు లేదా ప్రతిపక్ష నాయకుడిని కూడా ఏ విధంగా వాళ్ళ భాష ఏం కేసులు పెట్టి అరెస్ట్ చేస్తారు చెప్పండి. వాళ్ళు చేసినటువంటి అరాచకాలు ప్రతి ఒక్కరు బయటకు వస్తాయి. ఇప్పుడు ప్రజలే స్వచ్ఛంగా వచ్చి కంప్లైంట్లు ఇస్తున్నారు. ప్రతి పోలీస్ స్టేషన్లో కూడా వైఎస్ఆర్సీపీ నాయకులు చేసినటువంటి విధ్వంసాలకు వ్యతిరేకంగా కంప్లైంట్ నమోదవుతున్నాయి. ఖచ్చితంగా జ్యుడిషియల్ ఎంక్వైరీ చేస్తాం. ఖచ్చితంగా చట్టపరంగా వాళ్ళ చర్యలు తీసుకుంటాం. మహేష్ గారి దగ్గరికి వెళ్దాం. జనసేన అధికార ప్రతినిధి మహేష్ గారు, సరే రాయలసీమ ప్రాంతంలో ప్రత్యేకించి రోజా గారి నియోజకవర్గం మీది కూడా ఏంటి ఆవిడని అరెస్ట్ చేస్తారు ఫలానా కేసులో అని చెప్పేసి వస్తుంది. నిన్న నుంచి ఆమె కోసం, ఆమె ఆచూకీ కోసం ఎదుగుతున్నారన్నట్టు కూడా సోషల్ మీడియాలో ప్రచారం మొదలైంది. ఏం కేసులు పాతాళంలో పట్టుకొస్తాం సార్, చూడండి ఏం కేసులు ఉన్నాయి, ఎందుకు అరెస్ట్ చేస్తారు సార్? నాకు అవకాశం ముందుగా సభ్యులందరికీ గుడ్ మార్నింగ్ చెప్తూ, అలాగే నాకు అవకాశం ఇచ్చిన యజమానికి మీకు ముందుగా ధన్యవాదాలు తెలియజేసుకుంటూ, సార్ మీరు ఏదైతే రోజా గారు అరెస్ట్ అని చెప్తున్నారో అది నేను కూడా చూశాను సార్. బాత్యా అని ఏదో ఒక సంస్థ ఆడుదాం ఆంధ్రలో 100 కోట్ల వరకు అవినీతి జరిగిందని చెప్పారు. దానికి సంబంధించి వాళ్ళు సిఐడితో కంప్లైంట్ చేశారు. అవినీతి జరగలేదని మాత్రం ఖచ్చితంగా చెప్పలేను సార్. అవినీతి అయితే ఖచ్చితంగా జరిగింది. గ్రౌండ్ రియాలిటీలో రోజా గారి యొక్క బిహేవియర్ చాలా డిఫరెంట్ గా ఉంటుంది. యాక్చువల్ గా ఇప్పుడు మీరు ఇందాక చెప్పినట్టు ఆ అన్న పిలుపు ఎవరైతే చెప్తారో అందరికీ తెలిసిన విషయమే. ఇక్కడ ఎవరికన్నా కానీ దర్శనం కావాలన్నా, బ్రేక్స్ కావాలన్నా, లేకపోతే సినిమా వాళ్ళకి మన జబర్దస్త్ లో వాళ్ళకి చాలా మందికి బ్రేక్స్ కావాలన్నా, బయట విదేశీ వాళ్ళకి బ్రేక్ కావాలన్నా కానీ ఆవిడ నాకు తెలిసి ఎక్కువ సార్లు దర్శనానికి వెళ్ళి బ్రేక్స్ వెళ్ళి డిఫరెంట్